కూకట్పల్లిలోని ఓ ప్రైవేట్ స్కూల్ ముందు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్ స్కూల్స్ ఇష్టారీతంగా ఫీజులు పెంచడంపై విద్యార్థులు తల్లిదండ్రులు మండిపడ్డారు. పిల్లలను కార్పొరేట్లో చదివించాలన్న తల్లిదండ్రుల ఆశ నిరాశగానే మిగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజులను ఇప్పటికే ఎక్కువగా పెంచాని కొత్తగా ప్రవేశాలు తీసుకునే విద్యార్థులు స్కూల్స్ స్టార్ట్ అయ్యే ముందు టర్మ్ ఫీ చెల్లించాలని ప్రైవేట్ స్కూలు ఆదేశాలు జారీ చేశాయన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలపై తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. సో టోటల్గా 162 అయింది. సో మోర్ దెన్ 45K చేంజ్ వచ్చింది ఇందులో. సో ఈ చేంజ్ గురించే అడగడానికి వచ్చాము. ఎందుకంటే మాకు కమ్యూనికేట్ చేయలేదు, ది స్లాబ్ చేంజ్ ఇలా ఉంటాయి అని చెప్పలేదు. సో చేసినామని చేయలేదు. మేమేమనుకున్నామంటే మా 123 ఉన్నాం కదా, మా సైట్ ప్రకారమే పెరుగుతుంది. 145లో జాయిన్ అవ్వడు 145 ప్రకారమే చేంజ్ అయ్యింది. ఈ స్లైట్ అంతా ఇట్లా చేంజ్ అయిద్దని మేము అనుకోలేదు. సో అది రిప్రజెంట్ చేయడానికి వాళ్ళు వచ్చాము. వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చాము, రిటర్న్ రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఉదయ్ గారి నుంచి 40,000 పైన పైసలకు పెరిగింది సార్. 40% కానీ 40,000 కంటే ఎక్కువ పెరిగింది. 45,000 అరౌండ్ 42,300 పెరిగిందంట. ఇది యూరో స్కూల్ అండి, యూరో మెట్రో క్యాంపస్ యూరో స్కూల్. ఇక్కడ ఇంకో లిమిటేషన్ వీళ్ళు ఏం పెట్టారంటే ఎప్పటి వరకు అయితే ఫీజు కట్టారో అప్పటి వరకు బుక్స్ కూడా ఇవ్వము అని అన్నారు. ఆ రెస్ట్రిక్షన్ ఎక్కడ ఉందో తెలియదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ అవ్వలేదు, అది పెండింగ్గా ఉంది. సో ఏవైతే కంప్లీట్ అయిన తర్వాత యాజ్ పర్ నార్మల్ నామినేషన్స్ 10% పెంచడం ఈజ్ నార్మల్. బట్ ఈ సెట్ ఆఫ్ ఇలా పెరగడం అనేది దిస్ ఇస్ నాట్ వెరీ కరెక్ట్. అన్నీ ఉండి ప్రాపర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడు పెంచడంలో కూడా ఏదైనా వాళ్ళు చెప్పి లేదు ఇంత దీనికి తీసుకుంటున్నాం అనేది న్యాయం. కానీ వాళ్ళు ఇస్తానన్నది లాస్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్కి రెడీ చేస్తామని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంతవరకు ఇన్ఫ్రాస్ట్రక్చరే రెడీ చేయలేదు. కానీ ఫుల్ పేమెంట్ పే చేయమంటున్నారు లాస్ట్ ఇయర్ది కూడా. సరే దానికైనా రెడీ అంటే ఈ సంవత్సరం ఇంకా ఆల్మోస్ట్ 20-30% పెంచేశారు ఫీజులు. దానికి సో మాట్లాడుతున్నాము ఏంటనేది ఒకసారి. ట్యూస్డే వరకు టైం అడిగారండి, క్లియర్ చేస్తాము. డిమాండ్స్ ఏం లేదు, జస్ట్ అబ్నార్మల్ కాకుండా 10% ఓకే, ప్రాబ్లం లేదు, ఎక్కడున్నా ఉన్నదే.